నమస్తే, వెల్కమ్ టు ఆర్కే న్యూస్. జిల్లాలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బాధితులకి సత్వర న్యాయం జరిగేలా చూడాలని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెండింగ్ కేసులు జూలై 12లోగా పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బాకి వెంకటయ్య అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎస్సీ ఎస్టీ అత్యాచార కేసులు, భూ సమస్యలు, వివిధ శాఖల ద్వారా సంక్షేమ పథకాల అమలుపై తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బాకి వెంకటయ్య, కమిషన్ సభ్యులు నీలాదేవి, శంకర్, రాంబాబు నాయక్, లక్ష్మీనారాయణలతో కలిసి సమీక్ష నిర్వహించారు. సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ సంబంధించిన భూ సమస్యలు కూడా నెల రోజుల్లోగా జూలై 12 నాటికి భూభారతి నూతన చట్టం ద్వారా పరిష్కారం చేయాలని సూచించారు. ధరణి ద్వారా పరిష్కారం కాని వాటిని భూభారతి నూతన చట్టం ద్వారా ఎస్సీ ఎస్టీలను భూ సమస్యలు పరిష్కారం చేయాలని అన్నారు. పోలీస్ శాఖ ద్వారా నమోదు అయిన కేసుల గురించి ఎస్పీడీ జానకి వివరించారు. ఈ సంవత్సరం 26 కేసులు నమోదు కాగా 6 ఛార్జిషీట్ చేసినట్లు, 20 కేసులు విచారణలో ఉన్నట్లు తెలిపారు. గత సంవత్సరం 78 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. 2014 సంవత్సరం నుండి 2023 వరకు 530 కేసులకు గాను 90 కేసులు ఛార్జిషీట్ వేయలేదు. కారణాలు అడిగి తెలుసుకున్నారు. కొన్ని కోట్ల పెండింగ్, కుల ధృవీకరణ పత్రాల వలన పెండింగ్ ఉన్నట్టు తెలిపారు. కుల ధృవీకరణ సర్టిఫికేట్ పెండింగ్ ఉంటే ఎస్సీ అభివృద్ధి అధికారి అటువంటి కేసులకు సంబంధించి జిల్లా కలెక్టర్ ద్వారా ధృవీకరణ సర్టిఫికెట్లు జారీ చేయాలని తెలిపారు. ముఖ్యంగా ఈరోజు సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసులు పాత పెండెన్సీని ఒక నెల రోజుల లోపల పూర్తి చేసుకోవాలని, అలాగే ల్యాండ్ కేసులను కూడా ఒక నెల రోజుల లోపల పూర్తి చేసుకోవాలని చెప్పి కూడా సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ నేను కలెక్టర్ గారిని, మన ఎస్పీ గారికి నేను ఆదేశిస్తున్న ఏంటంటే తప్పకుండా ఈ నెల లోపల ఈ 2 సమస్యలు కూడా పూర్తి స్థాయిలో పరిష్కారం కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా సివిల్ రైట్ డే, పౌర హక్కుల దినోత్సవాన్ని తప్పకుండా నెల చివరి వారంలో తప్పకుండా జరపాలని, సంవత్సరం యాక్షన్ ప్లాన్ క్యాలెండర్ తయారు చేసుకోవాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చడం జరిగింది. అవన్నీ కూడా తప్పకుండా పాటించి మా ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేయాలని చెప్పి నేను జిల్లాధికారులను ఆదేశించిన, తప్పకుండా వాళ్ళు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నాను. ఈ మధ్యకాలంలో మీరు చూస్తూ ఉన్నారు, ఎస్సీ ఎస్టీ కమిషన్ మరి రాష్ట్రం లెవెల్లో 33 జిల్లాల్లో తిరిగి అన్ని సమస్యలపై, అన్ని గురుకులాలపై కానీ, మరి బాసర ట్రిపుల్ విషయంలో కానీ చాలాసార్లు కూడా తిరిగి మేము సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి కొంచెం పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మేము 25-30 గురుకులాలు తిరిగి ఇలా నివేదిక ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రితో 40% మరి కాస్మోటిక్ ఛార్జీలు, డైట్ ఛార్జీలు పెంచిపించి మరి మేమందరం కూడా గరీబుల పిల్లలకు కూడా న్యాయం జరిగే విధంగా మా కృషి మేము చేసినామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మీ ఉమ్మడి మహబూబాబాద్ జిల్లాకు వచ్చినప్పుడు ఈ సాధునగర్లో మరి రామరెడ్డి అని ఒక సిఐ ఒక దళిత మహిళపై 3rd డిగ్రీ ప్రయోగిస్తే అక్కడికి వచ్చి మేము మాకు ఆ సీఎం గారు అమెరికాలో ఉన్నా మరి వేం నారాయణ రెడ్డి ప్రభుత్వ సలహాదారుకు మెసేజ్ పంపించి మరి 24 గంటలలో కూడా సిఐని 4 అధికారులను కూడా పోలీసు అధికారులను సస్పెండ్ చేసినటువంటి చరిత్ర మీరు చూశారు. 300-400 సంవత్సరాల నుంచి కూడా మా వాళ్ళందరూ అణచివేత వర్గం. మనమంతా కూడా అసమానత లేని సమాజాన్ని నిర్మించాలి. అసమానత లేని తెలంగాణ, అసమానత లేనటువంటి తెలంగాణ నిర్మాణం చేయాలంటే మా ఎస్సీ ఎస్టీ కమిషన్ తప్పకుండా ప్రయత్నం చేస్తుంది. మరి ప్రభుత్వం కూడా నివేదికలు ఇచ్చి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి లక్కీలీ ఏంటంటే మాకు చాలా తెలిసిన వ్యక్తి కనుక ఆయనతో వారు కూడా మీ సమస్యలను పరిష్కారం అయ్యే విధంగా మేము కృషి చేస్తామని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. మరీ ముఖ్యంగా బాసర ట్రిపుల్ విషయంలో కూడా మేము ఒక నివేదిక ఇచ్చినాం ముఖ్యమంత్రి గారికి. ఆయన ఒక ఆదేశించాడు, మరి గురుకుల విద్యార్థులు, బాసర ట్రిపుల్ విద్యార్థులు రోడ్డు మీద ధర్నా చేస్తూ ఉన్నారు, మీరు కమిషన్ మీద ఒక రిపోర్ట్ ఇవ్వమంటే మేము రిపోర్ట్ ఇచ్చే తడివే అక్కడ వీసీని మార్చడం జరిగింది. ఆడ అందరినీ కూడా మా భోజన పథకంలో కూడా 6,000 ఒక్కతల భోజనం కాకుండా 4 విభాగాలు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని నివేదిస్తే ఇమీడియట్గా అది మార్చి అక్కడ ఒక స్టాఫ్ను మార్చి అక్కడ ఉన్నటువంటి వీసీని కూడా మార్చి ఇచ్చినటువంటి మా యొక్క కమిషన్ రిపోర్ట్ను గౌరవించిన ముఖ్యమంత్రి గారికి నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. ఎస్సీ ఎస్టీల భూములను ఎవడు ఆక్రమించినా, ఎంతటి గొప్పవాడైనా వాళ్ళని తిరిగి ఆ భూములు మా ఎస్సీలకు సాయం చేసేంత వరకు ఎస్సీ ఎస్టీ కమిషన్ నిద్రపోదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఎస్సీ ఎస్టీల భూముల విషయంలో కానీ, కేసుల విషయం కానీ ఎవరు అలసత్వం వహించినా వారిపై కఠిన చర్యలు ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేసినాం. మరి సప్లాన్ నిధులు కూడా మరి తప్పకుండా పక్కదారి పెడితే మాత్రం తప్పకుండా కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి కూడా సంబంధిత అధికారులకు కూడా చెప్పడం జరిగింది. అందరూ కూడా మీరు అందరూ ఆలోచించాలి. మీ జిల్లానే జరిగింది ఇలా మన సెంచు ఈశ్వరమ్మకు మాకు అన్యాయం జరిగితే కమిషన్ అక్కడ పోయింది. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం, 3 లక్షల రూపాయలు ఇప్పించినాం, ఇల్లు కూడా పూర్తి అయింది. నిన్న పోయి జిల్లాకు పోతే వాళ్ళు చాలా సంతోషపడ్డారు. మీ ఇల్లు కంప్లీట్ అయిందని చెప్పి కలెక్టర్ చెప్తే మేమెంతో సంతోషపడ్డాం.